ఉంటే అవార్డ్స్ అందుకునే వాళ్ళకి ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో, ఒక కష్టానికి గుర్తింపు వచ్చినప్పుడు చాలా హాయిగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆర్టిస్టుల చేతిలో అవార్డు అలా ఉంటే దట్ ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. మరి ఆలస్యం చేయకుండా అవార్డులలోకి వెళ్ళిపోదాము. సో కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వన్ బై వన్ ఫినిష్ చేసేసుకుందాం. ముందుగా ఇవాళ అవార్డ్స్ని గమ్మత్తుగా విలన్తో మొదలు పెడుతున్నాం. ఈ మధ్య కాలంలో హీరోల కన్నా విలన్లకి ఎక్కువ క్రేజ్ ఉంది. అండ్ విలన్ని అలా చూస్తూ ఉంటే మనకి అబ్బా ఇలా ఉండాలి విలన్ అంటే అనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఫస్ట్ మొదలు పెడుతున్నాము బెస్ట్ విలన్ అవార్డ్ 2022. మరి బెస్ట్ విలన్ 2022 ఎవరు అందుకోబోతున్నారు అనేది నేను అనౌన్స్ చేస్తే బాగోదు కాబట్టి, సో గౌరవనీయులు శ్రీ మురళీమోహన్ గారిని గట్టిగా చప్పట్లతో సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తెలుగు చిత్రసీమలో 50 సంవత్సరాలుగా తన నటనతో మనందరినీ అలరిస్తూ చలనచిత్ర రంగం మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేసిన నటులు, నాయకులు శ్రీ మురళీమోహన్ స్వామి గారిని గట్టిగా చప్పట్లతో సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి బొకేని అందించవలసిందిగా సురేష్ కొండేటి గారిని కోరుకుంటున్నాం. Also requesting NCD sponsor MD Velivolu Srinivasarao garu to please come onto the stage to present Best Villain 2022 award. NCD sponsor MD Velivolu Srinivasarao garini సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి బెస్ట్ విలన్ 2022 OTT ప్లాట్ఫామ్ లో ఎవరు గెలుచుకున్నారు, ఎవరు అందుకోబోతున్నారు అనేది మరి కొద్ది క్షణాల్లోనే రివీల్ చేస్తున్నాము. సో ఇంతకీ బెస్ట్ విలన్ 2022 ఎవరు అందుకోబోతున్నారు అనౌన్స్ చేస్తారు శ్రీ మురళీమోహన్ గారు. సంతోషం OTT అవార్డ్స్ 2022 బెస్ట్ విలన్ 2022 గోస్ టు సమీతా గాంధీ రెస్క్యూ రెక్కీ మూవీ. Samita Gandhi for Race. Congratulations. Best villain Samita Gandhi for Race. Congratulations. సో కంగ్రాచులేషన్స్, బెస్ట్ విలన్ అవార్డ్ని అందేసుకున్నారు. సో ఈ ఆనంద సమయంలో అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి, ఆ సినిమా విశేషాలు కూడా ఒక 2 మాతో పంచుకుంటే బాగుంటుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ అవార్డ్ సార్. సో మా కోసం ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవార్డు ప్రకటించినటువంటి సురేష్ కొండేటి గారికి, సంతోషం యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవార్డు నాకు ఒక్కడిదే కాదండి, నా రెక్కీ టీం మొత్తానికి చెందుతుంది. అలాగే నాకు G5లో స్ట్రీమింగ్ అవుతున్న రెక్కీ వెబ్ సిరీస్లో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జీ తెలుగు యాజమాన్యానికి, అందులో ముఖ్యంగా అనురాధ మేడం గారికి, నా ప్రీతమ దర్శకులు పోలూరు కృష్ణ గారికి, అలాగే నిర్మాత శ్రీరామ్ గారికి, తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, టీం మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే నేను ప్రోత్సహిస్తున్న రచయితలకు, నిర్మాతలకు, సంస్థలకు, అలాగే సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు నాటక రంగంలోనూ, సీరియల్లోనూ, సినిమాల్లోనూ 3 బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందండి. ఇది 4వ ప్లాట్ఫారం, OTT ప్లాట్ఫారం ఇప్పుడు ప్రజాదరణ పొందింది. ఈ ప్లాట్ఫామ్ మీద కూడా మొట్టమొదటిగా అరేంజ్ చేసినటువంటి ఈ సంతోషం అవార్డ్స్, OTT అవార్డ్స్ మొట్టమొదటిసారిగా విలన్ అవార్డుని అందుకున్న మురళీమోహన్ గారి చేతుల మీదుగా అందుకోవటం నా అదృష్టంగా భావిస్తూ, ఇలాగే కళామ తల్లి ఇలాగే ఆశీర్వదించాలని, మీ అందరూ ప్రోత్సాహం కావాలి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2022. సో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ OTT 2022 ఎవరు? సంతోషం OTT అవార్డ్స్ 2022 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2022 గోస్ టు శక్తికాంత్ మూవీ 9 hours. Best music director Shaktikant and Kala Bhairava. Congratulations. శక్తికా గారికి హార్డీ కంగ్రాచులేషన్స్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ని అందుకున్నారు. గట్టిగా చెప్పట్లు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2022 శక్తికా గారు సంతోషం OTT అవార్డ్స్ని గెలుచుకున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ గురించి, అవార్డు అందుకోవడం
ఎలా అనిపిస్తుంది? Thank you for this award. I thank all my producers. Suresh sir, first OTT award for me. I hope to get more awards. Very encouraging for a music composer. So congrats to all the guys who got this award. Thank you so much. ఓకే సార్, లాట్ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడేసారు సార్. ఒక్కరు లైన్ తెలుగు మాట్లాడొచ్చు కదా సార్? నాకు సంతోషం ఈ award. ఓ సంతోషం, సంతోషం. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. బెస్ట్ డైరెక్టర్ 2022 అవార్డ్ని ఎవరు అందుకుంటున్నారో చూద్దాము. విచ్చేసిన సాయి కుమార్ గారికి సాదర స్వాగతం. సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2022 బెస్ట్ డైరెక్టర్ 2022 గోస్ టు చరణ్ కొప్పిశెట్టి మూవీ గాలివానా. Best Director Sharan Koppishetty for Galiwana. Congratulations. ఎస్, చరణ్ గారికి గాలివానా సినిమా ద్వారా బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అలాగే విచ్చేసిన శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి సాదర స్వాగతం. సో చరణ్ గారు, హౌ ఆర్ యూ ఫీలింగ్? గాలివానా మేము కూడా చూసాం చరణ్ గారు, చాలా మంచి సినిమా. అసలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ దాకా ఎక్కడా బోరే కొట్టలేదు. సో మీకు ఎలా అనిపించింది అండ్ అవార్డు తీసుకోవడం ఎలా ఉంది? థ్యాంక్ యూ అందరికీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే నాకు ఈ అవార్డు ఇచ్చిన సంతోషం సురేష్ కొండేటి గారికి నా స్పెషల్ థ్యాంక్స్. గాలివాన్ గురించి చెప్పాలంటే ఇది నాకు చాలా స్పెషల్ వెబ్ సిరీస్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను దీంతో సాయి కుమార్ గారిని, రాధిక గారు లాంటి సీనియర్స్ని డైరెక్ట్ చేసే అవకాశం, అదృష్టం దొరికింది. అట్లాగే ఈ సిరీస్కి ప్రొడ్యూసర్ అయిన శరత్ మరార్ గారితో నాది చాలా లాంగ్ జర్నీ. ఆయన చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అంతే, థ్యాంక్ యూ సార్. మరి నెక్స్ట్ అవార్డు కూడా చూసేద్దాము. ఇట్ ఈస్ బెస్ట్ వెబ్ సిరీస్ 2021. బెస్ట్ వెబ్ సిరీస్ ఏ వెబ్ సిరీస్ గెలుచుకుంటున్నాయి? ఎందుకంటే ఇటీవల ఓటీటీలో చాలా వెబ్ సిరీస్ వచ్చాయి, కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంది. మరి అందులో ఒకటి పిక్ అయింది అంటే అది ఏమిటి? బెస్ట్ వెబ్ సిరీస్ 2021 పరంపర, శోభు యార్లగడ్డ. Yes, Best Web congratulations. Series Parampara. Congratulations to Shobhu. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. పరంపర వెబ్ సిరీస్ నెంబర్ 1 వెబ్ సిరీస్గా గెలుచుకుని సంతోషం ఓటీటీ అవార్డ్ని ఇక్కడ అందుకోబోతోంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. ఇది యాక్చువల్గా మురళీమోహన్ గారి చేతి తీసుకుంటాం. ఇట్స్ వెరీ హ్యాపీ అకేషన్ బికాజ్ ఆయన మా పరంపరలో ఒక కీలక పాత్ర చేశారు అండ్ ఆయన యాక్సెప్ట్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంతోషం అవార్డ్స్ శ్రీనివాస్ సురేష్ గారు for starting this OTT awards. It's very nice of you and wish you all the best. And this award goes to the entire team at Arca and the direction and writing team and the technical teams. And thank you also to Hotstar. Thank you so much. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇవాళ మన స్పాన్సర్ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము మా కోసం. అందరికీ నమస్కారం. 20 సంవత్సరాలుగా దిగ్విజయంగా సంతోషం అవార్డ్స్ని సౌత్ ఇండియా మొత్తానికి ఇవ్వటమే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఓటీటీ అవార్డ్స్ని కూడా అనౌన్స్ చేసి అందరినీ గౌరవించడం చాలా సంతోషదాయకం. సురేష్ గారికి ఎప్పుడూ శుభం కలగాలని కోరుకుంటూ విషెస్ తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఆయన సినిమాలు నిర్మించే వాళ్ళకి, సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళకి, ఆర్టిస్టులకే కాకుండా బిల్డింగ్స్ అంటే మేము నిర్మాతలందరూ కూడా అంటే నిర్మాణదారులను కూడా దీంట్లో అసోసియేషన్ చేసి ఈ అవార్డుని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. థ్యాంక్ యూ సార్. అలాగే రిక్వెస్టింగ్ శ్రీ మురళీమోహన్ స్వామి గారు ఆల్సో మా కోసం 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఓ చిన్న సినిమా జర్నలిస్ట్గా రంగప్రవేశం చేసినటువంటి సురేష్ కొండేటి తొందరలోనే సంతోషం మ్యాగజైన్ పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరాటంకంగా దాన్ని అందజేస్తున్న సంగతి మనకందరికీ తెలిసింది. గతంలో చాలా పెద్ద పెద్ద సంస్థలే సితారా మ్యాగజైన్ కానీ, జ్యోతిచిత్ర మ్యాగజైన్ కానీ, సినీ హెరాల్డ్ మ్యాగజైన్ కానీ ఇలా అనేక రకాల మ్యాగజైన్స్ వచ్చినాయి. కానీ అవి 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళకి మించి ఇవ్వాల. కానీ సురేష్ కొండేటి
ఈ సంతోషం మ్యాగజైన్ 25 సంవత్సరాలుగా నిరాటంకంగా ఇవ్వటమే కాకుండా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ 4 లాంగ్వేజ్లకి కూడా కలిపి 21 సంవత్సరాలు, ఇది 21వ సంవత్సరం ఇప్పుడు ఇవ్వబోతున్నారు. ఇది చాలా అద్భుతం. ఇది నార్త్లో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఎట్లా అయితే కంటిన్యూస్గా ఇస్తున్నారో మన సౌత్ ఇండియాలో చెప్పాలంటే సంతోషమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ 4 కూడా ఇవ్వటం అనేది చాలా చాలా గొప్ప విషయం. అంతటితోనే ఆగకుండా ఈ సంవత్సరం కొత్తగా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న తెలుగు సినిమాలకు కూడా అవార్డులు ఇవ్వాలని మొదలుపెట్టారు. అందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకు సరైన అర్థం సురేష్ కొండేటి. ఇప్పటికీ కూడా ఎంత క్వైట్గా, ఎంత అందరి దగ్గర కూడా ఎంత అణుకుగా ఉంటాడో మన అందరికీ తెలుసు. ఆయన ఫంక్షన్ చేస్తున్నా అంటే హీరోలు అందరూ వస్తారు, హీరోయిన్లు అందరూ వస్తారు, డైరెక్టర్లు అందరూ వస్తారు, ప్రొడ్యూసర్లు అందరూ వస్తారు, అలాగే అడ్వర్టైజర్స్ కూడా అందరూ వస్తారు. ఎవరైనా అయితే మేము పెద్ద ఫంక్షన్ చేస్తున్నామండి అని మరి అడ్వర్టైజర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారేమో, కానీ సురేష్కి అవసరం లేదు. ఎంత బాగా చేస్తాడో అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా మీ వెనక మేము ఉన్నామంటూ వారికి సహకారాన్ని అందజేస్తున్న అడ్వర్టైజర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ స్టేజ్ నుంచి వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సురేష్ కొండేటి ఇంకా ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు అద్భుతంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి మూవ్ అయిపోదాము. సో సినిమాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే విద్య ఆయనకి తప్ప ఇంకెవరికి అంతగా తెలుసుండదు. అది జగదేక వీరుడు అతిలోక సుందరి దగ్గర నుండి రామదాసు, అన్నమయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సినిమాలు. మరి నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ అందించడానికి దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లతో విచ్చేసిన శ్రీ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారిని సాదరంగా వేదిక మీదకి నెక్స్ట్ సెట్ ఆఫ్ ఓటీటీ అవార్డ్స్ ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. హార్డీ వెల్కమ్ సార్. వారికి బొకేని అందించవలసిందిగా సురేష్ కొండేటి గారిని కోరుకుంటున్నాము. బెస్ట్ సపోర్టింగ్ మేల్ 2022, బెస్ట్ సపోర్టింగ్ మేల్ 2022 ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎవరు అందుకుంటున్నారు అనేది ఇప్పుడు మన దర్శకేంద్రులు అనౌన్స్ చేస్తారు. సపోర్టింగ్ మేల్ 2022 సాయి కుమార్ ఫర్ గాలివాన. గట్టిగా చెప్పట్లతో సాయి కుమార్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. నడిచొస్తున్న ఆనందంలా ఉన్నారు చూస్తూ ఉంటే సాయి కుమార్ గారు. హలో సార్, హార్డీ వెల్కమ్. ఆల్సో రిక్వెస్టింగ్ మామిడి సీతారామయ్య గారు, ఎండి హోలిస్టిక్ హోమ్స్, సీతారామం హోలిస్టిక్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము అవార్డుని అందించవలసిందిగా సాయి కుమార్ గారికి. శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సంతోషం. సురేష్, కంగ్రాచులేషన్స్. ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మళ్ళీ మా అందరికీ క్రియేట్ చేసాం. అలాగే గురువు గారి చేతుల మీదుగా తీసుకోవడం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో నాన్న ఆయన సినిమాలో మ్యాక్సిమం ప్రతి సినిమాలో నాన్న రాఘవేంద్ర గారి డైరెక్షన్లో చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం నేను కూడా వెబ్ సిరీస్ చేయడం, థ్యాంక్స్ టు భయ్యా, శరత్ మరార్ భయ్యాకి, అలాగే జీ5కి, మన బీబీసీకి, అండ్ మా డైరెక్టర్ శరణ్. చాలా అలా ఉంటాడు కానీ మంచి డైరెక్టర్ అండి. ఈరోజు మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, ఇంకా పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అయిపోతాడు. సో వండర్ఫుల్ టీమ్, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ. అండ్ నేను ఫస్ట్ టైం రాధికా గారితో యాక్ట్ చేయడం, రాధికా శరత్ కుమార్ గారితో. సో ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో గాలివాన చాలా మంచి పేరు తీసుకొచ్చింది మా అందరికీ. So once again, thanks to the whole team, and it's a teamwork. I dedicate this award to the whole team. So thank you. Sir, hearty congratulations. Thank you so much. More and more awards to you, more and more happiness to you. We wish you all the success, Sai Kumar Garu. Moving Best Actor 2022. So Best Actor 2022 ni announce cheyavalsindiga korukuntunamu. Best Actor 2021 Rajendra Prasad garu for Santosham.
ఎస్, నట కిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా నటించాలి అని అడిగితే జస్ట్ ఆయన సినిమాలు చూస్తే సరిపోతుంది. ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్లు. నిజంగా ఇలాంటి నటుడు మన మధ్య ఉండడం, మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఇక్కడికి వచ్చి అవార్డుని అందుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది. ఒక్కసారి గివ్ ఇట్ అప్ ఫర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. 45 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉండి, పక్కన ఎవరున్నారు చూశారు కదా, వీళ్ళతో పాటు ఇప్పటిదాకా జర్నీ చేస్తూ యాక్టర్గా నాకున్న అదృష్టం ఏంటంటే ఎప్పుడు ఎక్స్పెరిమెంట్లే. ఆ రోజున లేడీ స్టైలర్ దగ్గర నుంచి వాళ్ళ వరకు కూడా, నిన్న సేనాపతి వరకు కూడా నాకు జీవితం అంతా ఎక్స్పెరిమెంట్లే. అన్నీ కొత్త కొత్తవి చేయటం, టెన్షన్గా ఎదురు చూడటం. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సడన్గా ఒక రోజున మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు వచ్చింది ఇంటికి. ఏంటమ్మా బాగున్నావా అనగా ఇలా మొహమాట పడుతూ అడుగుతుంది, ఏంటి ఏదైనా పని మీద వచ్చావా అని అడిగాను. అని అడిగితే అవును అంకుల్ మీతో పని ఉండి వచ్చానని. ఏంటమ్మా అన్న, నేను ఓటీటీలో సినిమా తీస్తాను, అందులో మీరు యాక్ట్ చేయాలని. ఓటీటీలో నన్ను పిలుస్తారా అన్న అంటే, భలేవాళ్ళు మీరే చేయాలి, ఇది ఆ సినిమా పేరు సేనాపతి. మా సాయిగాడు అంటే పర్లేదు, పెద్దానికి దేని పెడితే అది చేసేస్తాడు, ఆడికి ఏం అడ్డం పడ్డం లేదు, ఏది పెడితే అది చేస్తాడు. మేము స్నేహం సినిమా నుంచి మేము అంటే మా మొదటి సినిమా నుంచి కలిసి ఉన్నవాళ్ళం ఇన్ని సంవత్సరాలు, చాలా సంతోషం. వాడు అవార్డే, నేను అవార్డే, ఊరికి పేర్లు తేడా, అన్నీ ఒకటే సైజు, ఏం ప్రాబ్లం లేదు అని ఆశ్చర్యపోతే, నేను సేనాపతి అనే ఒక సినిమాని ఓటీటీలో చేస్తే అది ఎంతవరకు నాకు పేరు తీసుకొచ్చింది అని అంటే, ఇవాళ ఈ ప్లాట్ఫామ్లో బాంబే వాళ్ళు ఫంక్షన్ చేసి, ఇండియా వైడ్లో ఫంక్షన్ చేసి పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ సేనాపతి సినిమాకి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియా వైడ్లో వస్తే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసినందుకు నిజంగా అద్భుతంగా ఒప్పుకుని తీరాలి. అందులో నాకు మా జనరేషన్ వాళ్ళకి ఇంకా కూడా ఈ ఫార్మేట్లో కూడా పనిచేసే అదృష్టం కలిగినందుకు, నాకు నాతో పనిచేసిన మరి ముఖ్యంగా అన్నయ్య రాఘవేంద్రరావు దగ్గర తీసుకోవటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదండి. నేను ఎప్పుడు అవార్డు అయినా నేను పరిగెట్టుకెళ్తాననేది నాకు ఒక బ్యాడ్ నేమ్ ఉంది. కారణం ఏంటంటే అవార్డు అనేది ఎవరికైనా సరే గుర్తింపు, ఆ గుర్తింపు తీసుకోవటం మనకి ఎప్పుడూ కూడా గర్వంగానే ఉంటుంది. ఆ గుర్తింపు నాకు ఇంకా 45 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఇస్తున్నందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాలైనా మీకు అవార్డులు అందుకుంటూనే ఉంటారు. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సార్. మరి బెస్ట్ వెబ్ సిరీస్ 2022 ఏ వెబ్ సిరీస్ గెలుచుకుంది ఇప్పుడు అనౌన్స్ చేసుకుందాము. మళ్ళీ గాలివాన శరత్ మరార్. ఎస్, అండ్ సతీష్ సమేతంగా వేదిక మీదకి వస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. మరొకసారి గాలివాన గెలుచుకునేసింది బెస్ట్ వెబ్ సిరీస్ 2022. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు శరత్ గారు అండ్ నీలిమ గారు. గట్టిగా చెప్పట్లు. వన్స్ అగైన్ బెస్ట్ వెబ్ సిరీస్ 2022 గాలివాన గెలుచుకున్నారు. So thank you, and thank you very much, sir. It's an honor to receive an award from you. And Hariteja, with your permission, I'd like to call my team on the stage, and I think it's been a complete team effort. Sharan and team. Check. So గాలివాన టీమ్ మెంబర్స్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో రెండవ అవార్డ్ ని గెలుచుకున్నారు గాలివాన టీమ్. హార్టీ కంగ్రాచులేషన్స్. మొత్తం టీం అందరూ వచ్చారు. చక్కగా అలా ఒక అందమైన ఫోటో ఇచ్చేసేయండి. సో హియర్స్ ది టీమ్ ఆఫ్ గాలివాన. 2 అవార్డులతో కళకళలాడిపోతున్న ఆ మొహాలకి ఒకసారి మంచి ఫోటో తీయండి. చక్కటి క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రాల దర్శకుడు యశస్వి ఎస్వి కృష్ణారెడ్డి గారిని సాదరంగా కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు our beloved director SV శ్రీ కృష్ణారెడ్డి గారు. అలాగే
ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఆయన కలిసి నిర్మించిన చిత్రాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలబడిపోతాయి. సో ఇప్పుడు పిలుస్తున్నాము నిర్మాత అచ్చిరెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి. హార్డీ వెల్కమ్ టు అచ్చిరెడ్డి గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ అన్స్టాపబుల్ మూవీ డైరెక్టర్ డైమండ్ రత్నం బాబు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ప్రొడ్యూసర్ రజిత్ రావు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అన్స్టాపబుల్ మూవీ తరపున నుంచి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు ఇక్కడికి విచ్చేస్తున్నారు అవార్డ్స్ని అందించడానికి. గట్టిగా చప్పట్లతో సాదర స్వాగతం. ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నాను. ముందుగా ఎంత సినిమా తీసినా దాన్ని కరెక్ట్గా ఎడిట్ చేసే ఎడిటర్ లేకపోతే అస్సలు అందంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు బెస్ట్ ఎడిటర్ అవార్డ్ని అందిస్తున్నాము. మరి బెస్ట్ ఎడిటర్ అవార్డ్ని ఈరోజు సంతోషం ఓటీటీ అవార్డ్ని ఎవరు గెలుచుకోబోతున్నారో మన ఎస్వి కృష్ణారెడ్డి గారు అనౌన్స్ చేస్తారు. బెస్ట్ ఎడిటర్ ఎవరు? బెస్ట్ ఎడిటర్ 2022 సంతోష్ కామిరెడ్డి ఫర్ గాలివానా. This is the third one for Galivana. సో అవార్డ్ ని గెలుచుకున్న బెస్ట్ ఎడిటర్ అవార్డ్ ని గెలుచుకున్న సంతోష్ గారిని వారి హ్యాపీనెస్ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. My sincere thanks to my director Sharan garu and Sharath Marar garu and all the cast and crew of Galivana. Thank you so much. అంతే అలాగే నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలంటే థియేటర్ కంటే కూడా ఓటీటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సినిమా థియేటర్లోకి వచ్చిన సినిమాల్లో సెలెక్టెడ్ ఫిలిమ్స్ బాగుంది అంటేనే థియేటర్కి వెళ్తున్నారు. లేదంటే ఓటీటీ అనేది వాళ్ళని మ్యాక్సిమం సాటిస్ఫై చేస్తూ ఉంది. సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మోస్ట్ ఎనర్జెటిక్ టాలెంటెడ్ రాజ్ తరుణ్ గారిని గట్టిగా చప్పట్లతో. సార్ మీరే సార్ రాజ్ తరుణ్ గారు అవార్డ్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఒక్కసారి మన యంగ్ అండ్ డైనమిక్ రాజ్ తరుణ్ కోసం గట్టిగా చప్పట్లు. హాయ్ హార్డీ వెల్కమ్. హలో అండి. హాయ్ హాయ్ బాగున్నారండి? చాలా బాగున్నా. మీ జుట్టు చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టైలిష్ అదే పెరిగిపోయింది. స్టైలిష్ గా ఉన్నారండి, చాలా బాగున్నారు. అందుకే ఫీమేల్ కేటగిరీ అవార్డులు ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచాం. తప్పకుండా. థ్యాంక్ యూ. సో బెస్ట్ సపోర్టింగ్ ఫీమేల్ 2022 గోస్ టు చాందిని చౌదరి ఫర్ గాలివానా. ఈరోజు ఆవిడ ఇక్కడికి రానందున వారి టీంలో ఎవరన్నా వచ్చి వేదిక మీదకి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మన టీం నుండి సావిత్రి గారు is taking award on behalf of Chandini Chowdhury garu. Hearty congratulations to the team of Galivana. నిజంగానే గాలివానల్లో అవార్డులు వచ్చి పడుతున్నట్టే ఉంది ఈ రోజు. ఇంకా ఎన్నెన్నో అవార్డులు గెలుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సాయి కుమార్ గారి కాంబినేషన్లో నేను చేయడం చాలా 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 బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. మా ఏడీస్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ టెక్నీషియన్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. ఇలాంటి సీరియస్ సినిమాలు మీరు ఇంకా చేయాలి, మా లాంటి ఆర్టిస్టులకి ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నా. థ్యాంక్స్ టు సంతోషం అవార్డ్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అవార్డ్ ఇస్ బెస్ట్ పర్ఫార్మర్ ఫీమేల్. బెస్ట్ పర్ఫార్మర్ ఫీమేల్ అవార్డ్ని అనౌన్స్ చేయవలసిందిగా రాజ్ తరుణ్ గారిని కోరుకుంటున్నాము. బెస్ట్ పర్ఫార్మర్ ఫీమేల్ 2022 టు రాధికా శరత్ కుమార్ గారు ఫర్ గాలివానా. ఆవిడ రాలేదు. సో శరత్ కుమార్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ ప్లీజ్ టేక్ ద అవార్డ్. Yes sir. So requesting Sharath garu to please receive the award from the team of Galivana best performer female. Congratulations. కూర్చోండి సార్, నాతో పాటే చేరేసుకుని మళ్ళీ ఎన్నిసార్లు ఉన్నారు.
ఆయన కలం పవర్ ఇండియాలోనే కాదు హాలీవుడ్ని దాటి ఆస్కార్ దాకా చేరింది. ఆయన కథ రాస్తే థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు పూనకంతో ఊగిపోతాడు. ఎంతటి విమర్శకులైనా సరే సలాం కొట్టాల్సిందే. ఆ కాలమే ఆయనని రాజ్యసభ దాకా తీసుకువెళ్ళింది. ఆ పవర్ఫుల్ కళాన్ని ఆ రచయిత మరియు దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ గారిని గట్టిగా చప్పట్లతో సాదరంగా కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మా సంతోషం ఓటీటీ అవార్డ్స్కి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. హార్టీ వెల్కమ్ టు యూ. ఒక్కసారి గట్టిగా విజయేంద్ర ప్రసాద్ గారి కోసం చప్పట్లు. Also requesting our beloved Sai Kumar Garu to come onto the stage please for the banner open, curtain raiser banner open చేయవలసిందిగా సాయి కుమార్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విజయేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా అలాగే సాయి కుమార్ గారి చేతుల మీదుగా ఓటీటీ curtain raiser banner launch. Yes, here we go. So, banner launch చేసేసుకున్నాము. ఈ నెల 26వ తారీఖున ఘనంగా హైదరాబాద్ లో సంతోషం ఓటీటీ అవార్డ్స్ ఫంక్షన్ జరగబోతోంది. Once again, hearty congratulations. హలో, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. అమ్మా, మీ యాంకరింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా చాలా పెద్ద సినిమాలు రాశానని చెప్పారు కదా మీరు. కానీ ఒక విషయం నిజం చెప్తానమ్మా, నేను రాసిన కథలన్నీ కూడా దాని బోల్డ్ సపోర్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద బడ్జెట్లు, పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు. బట్ ఓటీటీలో రచయితకి నిజమైన స్థానం దొరుకుతుంది. ఇట్ ఈస్ ఎ ట్రెండ్ రైట్ ఫ్రమ్ హాలీవుడ్ టు బాలీవుడ్. వాళ్ళు రాసే కథలు చూస్తూ ఉంటే, క్వాలిటీ ఆఫ్ రైటింగ్ చూస్తూ ఉంటే నాకు షివరింగ్ వస్తూ ఉంది. చాలామంది అడిగారు నన్ను ఓటీటీకి రాయమని. బట్ ఐఎమ్ షూర్ ఐ విల్ నాట్ బి ఏ మ్యాచ్ టు ఆల్ ద గ్రేట్ టాలెంట్ దట్ ఈస్ బీయింగ్ done in the OTT. My huge respects for all the writers in OTT. ఇందాక అన్నారు ఆయన డైమండ్ రత్నబాబు గారు, సంతోషంలో నాకు అవార్డు పుచ్చుకోవాలందని. రత్నబాబు గారు నాకు అవార్డు పుచ్చుకోవాలి ఉందండి. బికాస్ దట్ బి రియల్ క్రెడిట్. ఓటీటీలో రచయిత గారికి కనుక ఒక అవార్డు వస్తే దట్స్ అ రియల్ క్రెడిట్. ఎందుకంటే రచయిత హీ హ్యాస్ టు లీడ్ ద ఓటీటీ కంటెంట్. ఐ హోప్ ఐ ఆల్సో విల్ కాంపీట్ అండ్ గెట్ అన్ అవార్డ్ వన్ డే. గుడ్ నైట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. సురేష్ గారు ప్లీజ్ కమ్. మీతో నాకు చాలా తక్కువ పరిచయం, కానీ మీ గురించి చాలా ఎక్కువ విన్నాను నేను. యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్ అండి. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాగే ఎంతో మంచి సర్వీస్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. గుడ్ నైట్ ఎవరీవన్. సార్ థ్యాంక్ యూ సో మచ్. మా విన్నపాన్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడే విచ్చేసిన మా పెళ్లి సందడి ఫేమ్ బ్యూటిఫుల్ శ్రీలీల గారికి సాదర స్వాగతం గట్టిగా చప్పట్లతో. హాయ్, వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ శ్రీలీల. ఇప్పుడు వచ్చాయి సౌండ్లు. ఏది ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం. ఓహో, మీరు అరవాలంటే చప్పట్లు కొట్టాలంటే శ్రీలీల గారు రావాలన్నమాట. యూ కెన్ టేక్ యువర్ సీట్. ఐ విల్ కాల్ యూ లేటర్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఐ వాంట్ టు లుక్ ఎట్ యూ ఫ్రమ్ హియర్ ఫర్ సమ్ టైమ్. ఓకే, సో మీన్ వైల్ ఇప్పుడు ఇటీవలే బిగ్ బాస్కి వెళ్ళి మనందరికీ ఎంతగానో దగ్గరయ్యి మనందరి ఇంటి మనిషి అయిపోయారు ఈయన. సో హీస్ నన్ అదర్ దాన్ ఆదిత్య గారు. ఒక్కసారి గట్టిగా విఎన్ ఆదిత్య గారిని చప్పట్లతో, ఆదిత్య బాబు గారిని ఆదిత్య గారు సారీ. సో ఆదిత్య గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి పిలుస్తూ ఈ సంతోషం అవార్డ్స్ గురించి, అసలు బిగ్ బాస్ గురించి, అసలు అలా ఏంటి అలా అంటారు మాకు తెలుసుకోవాలని ఉంది కదా. మీరు ఇప్పుడే హాట్ కేక్ లాగా వచ్చారు కాబట్టి వీ వాంట్ టు నో. ఐ మీన్ హౌస్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ అవన్నీ. సభా సరస్వతికి నమస్కారం. సరే, బిగ్ బాస్ గురించి అంటున్నారు కానీ వాస్తవానికి నా అసలు బిగ్ హౌస్ సినిమా ఇండస్ట్రీ. చాలామంది నాకు చూసినప్పుడు నువ్వు మాట్లాడే విధానం చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగా మాట్లాడుతున్నావు అది అంటున్నారు. నిజానికి అది నాది కాదండి. ఒక అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, మురళీమోహన్ గారి దగ్గర నుంచి, శోభన్ బాబు గారి దగ్గర నుంచి, ఇదిగో మా గురుగారు, మా తండ్రి గారు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి, ఇలా చాలామంది తాలూకు ప్రభావం నా మీద ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో నేను అలా మాట్లాడడం జరిగింది. అంటే అపార్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ అప్బ్రింగింగ్,
సో ఇలా చాలామంది గొప్పవాళ్ళు, చాలామంది మేధావుల తాలూకు రిఫ్లెక్షన్ నాలో కొంచెం కనిపించాలా అనిపించింది తప్ప స్వతహాగా నా పొద్దున కానే కాదు. అండ్ ఎస్, ద జర్నీ వాజ్ అమేజింగ్. ఇంకా అసలు విషయానికి వస్తే సంతోషం ఓటీటీ అవార్డ్స్ పెద్దలు చాలామంది చెప్పారు. సురేష్ గారు ఈ మాట నాకు చెప్పంగానే ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, బికాజ్ ఇటీవల కాలంలో నేను కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్ చేశాను. ఒక వెబ్ సిరీస్ చేశాను అన్హర్డ్ అని, అలాగే మా ఊరు పొలిమేర అని ఒక సినిమా చేశాను, ఓటీటీ మూవీ. క్రియేటర్స్కి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్. రియల్ టాలెంట్, రియల్ క్రీమ్ ఆఫ్ టాలెంట్కి చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్. మేకర్స్కి కానీ, యాక్టర్స్కి కానీ, చాలామందికి సినిమా దాకా వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా ఓటీటీ అనే ఒక ప్లాట్ఫామ్ రావడం, ఇన్ అ వే థ్యాంక్స్ టు కరోనా, థ్యాంక్స్ టు కోవిడ్, దానివల్ల ఓటీటీ ప్రాజెక్ట్స్ చాలా స్పీడప్ అయ్యాయి. ఎంతోమంది న్యూ టాలెంట్ వస్తున్నారు, చాలామందికి అవకాశాలు వస్తున్నాయి. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎవరు ఎంత కష్టపడినా ఎంత చేసినా గుర్తింపు అనేది చాలా ముఖ్యం. నేను చిన్నప్పుడు సినిమాలు చేసేటప్పుడు నా చైల్డ్హుడ్లో ఒక 30 years బ్యాక్ నా ఫస్ట్ పిక్చర్ ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళాం సినిమా. ఆ టైంలో అవార్డ్స్ ఉండేవి, 100 days ఫంక్షన్లు ఉండేవి. 100 days కాస్త 50 days అయిపోయినాయి, 50 days కాస్త వీక్స్ అయిపోయినాయి, ఇప్పుడు డేస్ అయిపోతున్నాయి. అవార్డ్స్ మరి ఓటీటీలో వచ్చే వాళ్ళకి అది మనకు కౌంట్ తెలీదు. మరి ఎలా రికగ్నిషను? ఇదిగో ఇలా రికగ్నిషన్. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేయడం వల్ల నిజంగా కష్టపడే, ఇప్పుడు పెద్దలు విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, నేను అంటే కొన్ని ఇందాక గాలివాన గురించి ప్రస్తావన వచ్చింది. మురళీమోహన్ గారి దగ్గర నుంచి నేను అలవర్చుకున్న ఒక అలవాటు ఏంటంటే, ఏదైనా బాగుంది అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేయడం. మురళీమోహన్ గారు నాకు 2-3 సార్లు అలా ఫోన్లు చేశారు. నేను చాలా చిన్నవాడిని అయినా నా నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు. అలాగే గాలివాన సినిమా చూసాక నేను సాయి గారికి ఫోన్ చేశాను. ఆయన ఒక శిఖరం, ఈయన ఒక శిఖరం. కానీ నేను ఒక చిన్నవాడిని ఫోన్ చేసినా కూడా ఆయన ఏదో ఇప్పుడు ఈ మధ్య యాక్టింగ్లో వచ్చినట్టుగా చాలా థ్యాంక్స్ ఆదిత్య అన్నారు. అంటే ఒక యాక్టర్ ఏ వయసులో ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా, ఒకరు బాగుంది అని చెబితే పొంగిపోతారు. ఆ బాగుంది అని చెప్పడం ఇలాంటి ఒక వేదిక, ఇలాంటి ఒక వేడుక. సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్న సురేష్ కొండేటి గారికి, సంతోషం సురేష్ గారికి, ఒక కళాకారుడుగా మీ వల్ల చాలామంది ఆనందిస్తున్నారండి, చాలామంది సంతోషం పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అన్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఆనర్. సో ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఎన్నెన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకి దర్శకత్వం వహించిన బిఎన్ ఆదిత్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లతో హార్డీ వెల్కమ్ టు అవర్ బిలవ్డ్ డైరెక్టర్ బిఎన్ ఆదిత్య గారు. అలాగే సక్సెస్ఫుల్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి మన కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు ఆ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. సో విచ్చేసిన మా డైరెక్టర్ గారిని, అలాగే ప్రొడ్యూసర్ గారిని సంతోషం అవార్డ్స్ గురించి, ఈరోజు జరగబోతున్న వేడుక గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. సురేష్ గారి తరపున చాలా సంతోషంగా ఉంది. సురేష్ కొండేటి 20 సంవత్సరాల నుంచి ప్రయాణం, మా కొలీగ్, నా మిత్రులు, నిర్మాత, మ్యాగజైన్ ఓనర్గా మ్యాగజైన్ నడిపించుకునే కాకుండా అవార్డ్స్ స్టార్ట్ చేసి, అలాగే నిర్మాతగా సినిమాలు కూడా చేస్తూ ఈ ప్రయాణాన్ని ఇది చాలా హార్డ్ ప్రయాణం. మ్యాగజైన్ రన్ చేయడం, అవార్డ్స్ అందించడం అనేది ప్రతి సంవత్సరం తాను ఒక 2 నెలలుగా అవార్డ్స్ ముందు 2 months కూర్చొని చాలా ఏమంటారు కదా, చాలా కష్టమైన పని. కానీ చాలా ఇష్టంగా ఇన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం చాలా గొప్పగా చేస్తూ తెలుగు సినిమాకి, తెలుగు అవార్డ్స్, తెలుగు వారి తరపున ఇప్పుడు మేము చాలా గర్వపడతాం సురేష్ గురించి. సురేష్ ఈ ప్రయాణం సుఖంగా ఇంకా మరికొన్నాళ్ళు, ఇంకా చాలా రోజులు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఓటీటీ అవార్డ్స్ స్టార్ట్ చేశారు. ఓటీటీ నుంచి వచ్చే కొత్త టెక్నీషియన్స్కి, సినిమా వాళ్ళు కూడా ఓటీటీలో చేస్తున్నారు, యాక్టర్ అందరూ కూడా, వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ అవార్డు స్టార్ట్ చేసినందుకు నేను ఇండస్ట్రీ తరఫున, తెలుగు ఇండస్ట్రీ తరఫున చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. సురేష్, నీ ఈ ప్రయాణం కూడా చాలా సక్సెస్ఫుల్గా కొనసాగాలని, ఓటీటీ అవార్డ్స్ కూడా ఇంకో 20 సంవత్సరాలు అందరికీ ఇచ్చి
కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అవార్డు తీసుకుంటున్న వాళ్ళు చాలా కొత్త కొత్త కంటెంట్ వస్తుంది ఓటీటీలో. మేము సినిమాలు చేస్తున్నాం, ఓటీటీలో కూడా వెబ్ సిరీస్లు చేయాలని ఉంది. కొత్త కొత్త కంటెంట్ బాలీవుడ్లోనే కాకుండా హిందీలోనే కాకుండా తెలుగులో కూడా వస్తుంది. ఈరోజు ఎక్కువగా గాలివాన టీం అందరూ ఎక్కువ అవార్డ్స్ తీసుకున్నారు. ఆ టీం అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ, తీసుకోబోతున్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. మా అందరి కోసం ఇక్కడ దాకా వచ్చారు. అవార్డ్స్ని అందించబోయే ముందుగా వారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మన సంతోషం సురేష్ ఎందులో అయినా ముందుంటాడు. అంటే ఓటీటీ ఒక ఎంటర్టైన్మెంట్ స్పేస్లో వచ్చి పెద్దగా ఆక్రమించబోతుంది అని అతనికి అర్థమయ్యి దాంట్లో మొదటి నుంచే ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ చేసి అందులో ఉత్తమ నటుల్ని, ఉత్తమ షోస్ని ఎన్నుకొని వాటికి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఓటీటీకి కూడా ఓటీటీ యాక్టర్స్, ఓటీటీ కమ్యూనిటీకి కూడా ఒక గుర్తింపు తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో దీన్ని ప్రారంభించడాన్ని ఎంతైనా అభినందిస్తున్నాను సురేష్ నిన్ను. ఎందుకంటే రేపు సినిమాకి ఎంత స్థానం ఉందో కొన్ని సంవత్సరాల్లో ఓటీటీ అంత స్థానాన్ని తీసుకోబోద్ది అన్న విషయాన్ని నువ్వు గ్రహించి మొదట్లోనే ఇలా చేసినందుకు నాకు చాలా సంతోషం. సో ఈ ఓటీటీ అవార్డ్స్లో కొన్ని అవార్డ్స్ మీరు ఇచ్చి వెళ్ళాలి అంటే నేను ఎక్కడో వైజాగ్లో ఉన్నామని డైరెక్ట్గా ఎయిర్క్రాఫ్ట్ దిగి మన ఈ అవార్డ్స్లో పాల్గొని ఫ్యూ అవార్డ్స్ అన్నా ఇచ్చి వెళ్ళాలని చెప్పి సంతోష్ అడిగితే, మన సురేష్ అడిగితే వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. Thank you so much, sir. And we're requesting you to present Best Debut Director Award 2021. Best Debut Director Award ni ippudu Allu Aravind garu announce chestaru. Best Debut Director 2021 Mahesh Uppala for Oka Chinna Family Kada. Yes, sir. So Mahesh Uppala garu for Oka Chinna Family Kada Best Debut Director 2021 గెలుచుకున్నారు. అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా అవార్డ్ ని అందుకుంటున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో మహేష్ ఉప్పల గారు, సంతోషం అవార్డుకున్న మీ సంతోషాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సంతోషం అవార్డ్ అందరికీ లైక్ సార్ అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా లైఫ్లో నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పింది అరవింద్ గారికే, మీరు గుర్తుపట్టారని అనుకుంటున్నాను. అండ్ ఈ అవార్డు కానీ ఈ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ జరగడానికి కానీ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ నిహారిక కొనిదల గారు. థ్యాంక్ యూ నిహారిక కొనిదల గారు, నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. సో ఇప్పుడు స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనౌన్స్ చేసుకుందాము. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఓటీటీ ఎవరు అందుకోబోతున్నారో చూద్దాం. స్పెషల్ జ్యూరీ అవార్డ్ 2021 విరాజ్ అశ్విన్ ఫర్ థ్యాంక్ యూ బ్రదర్. Hearty congratulations to the Special Jury Award. Gatiga chappatlu. Santosham, santosham. Santosham, santosham. Andy. Hi. How are you? ఐఎమ్ గుడ్. ఇంతమంది అవార్డులు తీసుకున్నారు, ఒక్కరు కూడా అడగలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ గుడ్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాళ్ళతో కూడా మాట్లాడండి. షూర్ మీరు చెప్పారు కాబట్టి.
ఓకే. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అల్లు అరవింద్ గారికి ఆయన చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అండ్ సురేష్ గారికి ఏమన్నా థ్యాంక్ హిమ్ సో మచ్. వాట్ ఎన్ ఐడియా సార్. ఓటీటీ ఇప్పుడు నెక్స్ట్ బిగ్ థింగ్ ఆఫ్టర్ మూవీస్. సో ఇంత మంచి ఐడియాతో మీరు ఇది స్టార్ట్ చేయడం, ఓటీటీ వల్ల నాకు తెలిసి చాలామంది కొత్త యాక్టర్స్, చాలామంది కొత్త డైరెక్టర్స్కి ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. సో దానికి మీరు రికగ్నైజ్ చేసి ఇలా అవార్డ్ చేయడం, ఇట్స్ వండర్ఫుల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ స్పెషల్ టు మీ అండి, ఎందుకంటే నేను తెలుగులో ఇది నా ఫస్ట్ అవార్డ్. సో నాకు కొంచెం ఈరోజు నర్వస్గా ఉంది, ఇంత పెద్దవాళ్ళు నా స్టేజ్ మీద నేను షేర్ చేసుకొని ఇలా తీసుకోవడం. సో అది కూడా నాకు థ్యాంక్ యూ బ్రదర్, విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అభి క్యారెక్టర్కి రావడం ఐఎమ్ సో గ్లాడ్. ఐ వాంట్ థ్యాంక్ మై హోల్ టీమ్. ముందుగా యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ ఐ హ్యావ్ టు సే అబౌట్ 3 people. వాళ్ళ వల్ల ఇది పాసిబుల్ అయింది. మా డైరెక్టర్ రమేష్ రాపర్తి గారు, అండ్ మా ప్రొడ్యూసర్ శరత్ గారు, అలాగే మా కో యాక్టర్ అనసూయ గారు ప్రియా క్యారెక్టర్ చేశారు. సో ఐ ఫీల్ ఒక యాక్టర్ బాగా పర్ఫామ్ చేయగలిగారంటే అవతల యాక్టర్ బట్టి కూడా ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ రియాక్షన్. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you. Hearty congratulations. May more and more awards to you. So next best director category of awards ni kuda announce cheseskundamu. So Arvind garni vedik meede undavalsinదిగా కోరుకుంటూ requesting Srileela garu to come on to the stage to present the next award. గట్టిగా చప్పట్లతో ఆల్రెడీ పెళ్లి సందడి అంటూ అందరినీ సందడి చేసింది. త్వరలో మాస్ మహారాజా రవితేజ గారితో ధమాకా అంటూ రాబోతున్నారు. అతి తక్కువ సమయంలోనే ఎంతమందికో ఎంతో ఫేవరెట్ హీరోయిన్ అయిపోయిన శ్రీలీల ఈజ్ హియర్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. సో ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ కేటగిరీ అవార్డ్ని అనౌన్స్ చేయవలసిందిగా శ్రీలీల గారిని కోరుకుంటున్నాము. ఓకే, అందరికీ నమస్కారం. సో బెస్ట్ డైరెక్టర్ 2021 ప్రవీణ్ కందిరేగుల ఫర్ సినిమా బండి. ఓకే, ప్రవీణ్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్. బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ని అందుకున్నారు. ఇదే సంతోషంలో ఒక 2 మాటలు. అందరికీ నమస్తే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అంటే ఈ అవార్డు అల్లు అరవింద్ గారు చేతుల మీద, శ్రీలీల చేతుల మీద అందుకోవడం ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. అంటే ఫస్ట్లీ ఈ అవార్డ్ ఐ వాంట్ టు, అంటే సినిమా బండి అనేది చాలా చిన్న సినిమా అండి యాక్చువల్లీ. అంటే చాలా కొత్త యాక్టర్స్, ఎవ్వరూ తెలియదు. సో ఈ సినిమాని ఫస్ట్ మాకు అంటే ఈ కథ చెప్పినప్పుడు ఎంకరేజ్ చేస్తుంది మా రాజన్ డీకే. ఐ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ రాజన్ డీకే ఫర్ ట్రస్టింగ్ అస్. అంటే ఇంత చిన్న టీంని ఇంత వాళ్ళని నమ్మినందుకు, ఇంత పెట్టినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్. అంటే మా రైటర్ వసంత్, కృష్ణ ప్రత్యూష, అండ్ శిరీష్ సత్యవోలు మా మ్యూజిక్ డైరెక్టర్, అపూర్వ శాలిగ్రామ్ డిఓపి, అండ్ సాగర్, అండ్ చాలామంది యాక్టర్స్ బేసికల్లీ. అండ్ ఇంకొకటి ఈ స్టేజ్లో చెప్పాలనిపిస్తుంది ఏంటంటే, నాకు సినిమా బండి ఇఫీలోని సినిమా బండి అవార్డు రావడం అన్నది ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. ఎందుకంటే ఇండియాలోనే ఒక్క ఇండియన్ ఫిల్మ్కే వచ్చింది, అది కూడా తెలుగు సినిమా బండికే వచ్చింది. అండ్ ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే చిరంజీవి గారు ముందర అవార్డు తీసుకోవడం అన్నది ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. అండ్ తెలుగు స్టేజ్ మీద చెప్దామని ఉంది, ఎప్పటి నుంచో చెప్దాం అనిపించింది. అండ్ సురేష్ గారికి ఈ ఓటీటీ అవార్డ్స్ అంటే లైక్ ఓటీటీ అవార్డ్స్ ఒకటి స్టార్ట్ చేసి ఆ ఫస్ట్ ఓటీటీ అవార్డ్స్లో నేను ఒక పాత్ర అవ్వడం అన్నది ఇట్స్ ఎ బ్లెస్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ మేకింగ్ దిస్ ఈవెంట్. యా,
థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీ ఆనందం మీ మాటల్లో మాకు అర్థమైంది. మోర్ అండ్ మోర్ అవార్డ్స్ టు యూ. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్ అల్లు అరవింద్ గారిని అనౌన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. దట్ ఈస్ బెస్ట్ యాక్టర్. సో బెస్ట్ యాక్టర్ సంతోషం ఓటీటీ అవార్డ్ని గెలుచుకోబోతుంది ఎవరు? హూస్ దట్ బెస్ట్ యాక్టర్? బెస్ట్ యాక్టర్ 2022 రాజ్ తరుణ్ ఫర్ ఆహానా పెళ్ళంట. Give it up for Raj Tarun, Best Actor Award for Ahana Pellanta. Young and dynamic Raj Tarun గెలుచుకున్నారు. Hearty congratulations. Congratulations. Share your happiness with us. It's really an honor. Thank you very much. First, andariki namaste andi. I'll finish my formalities first. I want to thank my producers, Tamada Media and Z5, and my director Sanjeev, my writers Kalyan, my dialogue writer Kalyan, my writer Dawood, and my heroine Shivani, and all the team, Ravi, Trishul, everybody. వాళ్ళందరూ చేయకపోతే నేను బాగా చేయగలిగాను కాదు, ఆ సిరీస్ కూడా అంత బాగా వచ్చేది కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సురేష్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఓటీటీ ఈజ్ అన్ అమేజింగ్ ప్లాట్ఫామ్. మనం థియేటర్లో చెప్పలేని చాలా అద్భుతమైన కథలు ఓటీటీలో చెప్పగలం. సో ఇప్పుడు మనకి చాలా వస్తున్నాయి అలాంటివి. సో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా ఎంతూజియాజం పెరుగుతుంది అండ్ వాళ్ళు ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తారు. సో ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ దిస్ అవార్డ్. ఎప్పుడు నా ఫస్ట్ సినిమాకి వచ్చింది, మళ్ళీ ఫస్ట్ సిరీస్కి వచ్చింది. సో ఐ డెఫినెట్లీ చెరిష్ దిస్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జస్ట్ అప్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ ధమాకా. December 23rd థియేటర్స్ చూడండి. ఐ నో ద హోల్ స్క్రిప్ట్. ఇట్స్ అన్ అమేజింగ్ ఫిల్మ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇక్కడే ఉండాలి. ఎస్, ఇక్కడే ఉండాలి, ఎందుకంటే ఇంకొక అవార్డ్ని కూడా అనౌన్స్ చేసేద్దాము. దట్ ఈస్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డ్ని అనౌన్స్ చేయవలసిందిగా శ్రీలీల గారిని కోరుకుంటున్నాము. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ 2022 to Manoj Reddy for 9 hours. ఎస్, మనోజ్ రెడ్డి గారు కంగ్రాచులేషన్స్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డ్ని అందుకున్నారు. Hello everyone. Thanks to Suresh Garu for this award, and also Arvind Garu. Really thank you. And thanks to the entire cast and crew of 9 hours, and also Samir sir is here. Yeah, thank you sir. Also, thanks to Raj sir, Krish sir, and this is really a wonderful moment. Thank you guys. Oh my God, short, very sweet. So requesting all of you to please stay back on the stage, ఎందుకంటే ఇప్పుడు లోగో లాంచ్ జరగబోతోంది. సో కర్టన్ రైజర్ ని లాంచ్ చేసుకోబోతున్నాము. దాని కొరకు వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్సో స్పాన్సర్స్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ముందుగా ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే కో స్పాన్సర్ నిఖిలా కన్స్ట్రక్షన్ డెవలపర్స్ ఎండి వెలివోలు శ్రీనివాసరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గిరిధర్ కన్స్ట్రక్షన్స్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రమోటర్ సిహెచ్ భవానీ సురేష్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సీతారాం హాలిస్టిక్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి మామిడి సీతారామయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శేషాద్రి ఇన్ఫ్రా వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గిరిదారి కన్స్ట్రక్షన్ సిఇఓ శివకుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రచయిత స్వామి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే రాజా వన్నంరెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కిరణ్ గౌడ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కర్టన్ రైజర్ లాంచ్ కొరకు.
సో మిస్ ఇండియా సుహాసిని పాండ్యన్ 2022 విన్నర్ గా నిలిచిన సుహాసిని పాండ్యన్ గారిని కూడా వేదిక మీదకి గట్టిగా చెప్పట్లతో ఆహ్వానిస్తున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ సమీర్ టు జాయిన్ us ఆన్ ది స్టేజ్. సమీర్ గారు సాదరంగా వేదిక మీదకి. అలాగే మురళీకృష్ణ నాయుడు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే అన్స్టాపబుల్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు వారిద్దరిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆల్సో రిక్వెస్టింగ్ కల్పిక గారు టు జాయిన్ టు ద స్టేజ్ ఫర్ ద కర్టన్ రైజర్ లాంచ్. అండ్ ఆదిత్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో రిక్వెస్టింగ్ గగన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు జాయిన్ us here for the curtain raiser launch. సో అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి కర్టన్ రైజర్ లాంచ్ చేసుకుందాము. అశ్విన్ ఇప్పుడే అవార్డుని అందుకున్నాం. అశ్విన్ని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు నన్ను పలకరించారు, నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను. రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గట్టిగా చెప్పట్లతో. బిబిఎన్ రాజు గారిని కూడా గట్టిగా చెప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో కర్టన్ రైజర్ లాంచ్ చేసుకుందాము. ఎంత మంది ఉన్నామనేది కాదమ్మా, ఎంతమంది చప్పట్లు కొట్టినా గట్టిగా వినపడాలి, అది లెక్క. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. లెట్స్ లాంచ్ అ కర్టన్ రైజర్. సో అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా, శ్రీలీల గారి చేతుల మీదుగా, మన అతిథులందరి చేతుల మీదుగా సంతోషం కర్టన్ రైజర్ ని లాంచ్ చేసేసుకున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్. మరి ఈ నెల 26వ తారీఖున ఘనంగా జరగబోతోంది సంతోషం OTT అవార్డ్స్ 2022. So requesting our beautiful Srileela to speak a few words. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సురేష్ గారు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇన్ఫ్యాక్ట్ పెళ్లి సందడి రిలీజ్ అయ్యే ముందు కూడా మై ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో, అండ్ నైట్ 2 AM మొత్తం షో అయిపోయినాక. అండ్ థ్యాంక్ యూ సో మచ్ OTT ప్లాట్ఫామ్. As we all know, it's what's going to be picking up. And ఒక ప్లేస్ నుంచి ఎవరైనా డ్రీమ్ ఉంటే అది ప్రపంచంలో ఎక్కడున్నా చూసే అవకాశం దొరికేదే OTTతో. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, బ్యూటిఫుల్ ఈవెంట్స్ చేస్తున్నారు. ఐ థింక్ ద ఫస్ట్ టైం ఎస్పెషలీ మన తెలుగులో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. శ్రీలీల గారు అంతేనా? ఓకే, రచయిత స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మొదటిసారిగా మన తెలుగులో OTTకి అవార్డ్స్ ఇవ్వడం అన్నది మన సురేష్ కొండేటి గారు చేయడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఎందుకంటే ఏదైనా సరే సినిమాయే, ఏదైనా సరే కళే. సో సినిమాకే కాకుండా ఈ మధ్యన OTTలో కూడా అన్ని సినిమాలు చాలా బాగుంటున్నాయి. అండ్ వెబ్ సిరీస్ కూడా చాలా మంచి వస్తున్నాయి. సో వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వీళ్ళకి కూడా అవార్డ్స్ ఇవ్వడం అన్నది ఆయనకి ఐడియా రావడానికి చాలా గొప్ప విషయం. సో దానికి ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో మా సమీర్ ఎవడి పేరు చెబితే అల్లు అరవింద్ గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. మా సురేష్ కొండేటి పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను డార్లింగ్ అంటాను ముద్దుగా. యాక్చువల్గా ఈజ్ అ వన్ మ్యాన్ ఆర్మీ. ఏది చేసినా సరే సింగిల్ హ్యాండెడ్, ఎంత పెద్ద అవార్డ్ ఫంక్షన్ అయినా, ఎంత పెద్ద ఈవెంట్ అయినా ఒక్కడే హ్యాండిల్ చేయగలడు. అది చాలా కష్టమైన విషయం. లవ్ యూ ఫర్ దట్ డార్లింగ్. సినిమా అవార్డ్స్ ఫంక్షనే ఎవ్రీ ఇయర్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు OTT ఒకటి పెట్టుకున్నాడు భుజం మీద. ఎవ్రీ ఇయర్ ఇది ఇలాగే కొనసాగాలని. అండ్ 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ డార్లింగ్. అండ్ ఈరోజు
నేను యాక్ట్ చేసిన థ్యాంక్ యూ బ్రదర్ అండ్ 9 Hours ఈ రెండిటికి కూడా రకరకాల కేటగిరీస్లో అవార్డ్స్ వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. నాకు వచ్చినట్టే ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సమీర్, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే కల్పికాని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్, హౌ యూ డూయింగ్? మన ఆహాలో ఎప్పుడు చేస్తానో నాకు తెలీదు. చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, బట్ ఎందుకు వెనకాల వెళ్ళిపోతున్నాయో నాకు తెలీదు. బై ద వే అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ సురేష్ గారు నన్ను ఇన్వైట్ చేయలేదు మీరు ఈ అవార్డ్. లేదు, నాకైతే పెట్టలేదు, మరి ఎవరికి పెట్టారో నాకు తెలీదు. సో పిలవనందుకు థ్యాంక్ యూ. బట్ దిస్ ఇస్ మై ఇండస్ట్రీ, మై ఫ్రెటర్నిటీ, నమ్మదే కాబట్టి వచ్చేసాను నేను. అండ్ ఓకే 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 కంగ్రాట్స్ ఫర్ 9 Hours. ఐ లవ్ ద షో. అండ్ సంతోషం అవార్డ్స్ అందరికీ సంతోషం తీసుకొని రావాలని కోరుకుంటూ ఈ కర్టన్ రైజర్కి కంగ్రాచులేషన్స్. అండ్ 26th కదా మెయిన్ ఈవెంట్, అప్పుడైనా పిలవండి కుదిరితే. సో యా, ఇట్ వాజ్ లవ్లీ టు సీ యూ గైస్. చాలా తక్కువ మంది ఉన్నారు, వెళ్ళిపోయినట్టున్నారు. బట్ యా, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.